సో క్లియర్ అండి, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికీ. సో నెక్స్ట్ ఏంటండి, ఎప్పుడైతే మీకు లోకల్లో ఉన్న మా మెషిన్కి దానికి కనెక్షన్ కట్ అయిపోతే మీకు ఇలా వచ్చేస్తుంది స్క్రీన్. లోకల్ మెషిన్కి వర్చువల్ మెషిన్కి కనెక్షన్ కట్ అయిపోతే మీకు స్క్రీన్ ఇలా వచ్చేస్తుంది. సో ఆర్గనైజేషన్స్లో కూడా మీకు ఒక్కొక్కసారి ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటివరకు క్లియర్ అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకో కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాకపోతే దీన్ని క్యాన్సిల్ కొట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ దీంతో లాగిన్ అవ్వండి. MSDS
ఏం లేదంటే నేను నాది ఏంటంటే ఇంట్లో లేను కదా, వేరే ఊర్లో ఉన్నాను కదా, కొంచెం మొబైల్ యూజ్ చేసి వాడుతున్నాను నెట్. సో దానివల్ల స్లోగా ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోవడం కానీ లేదంటే ఇబ్బంది అవుతుంది, చిన్న చిన్నది ఇబ్బంది అవుతుంది. ఒక 1 వీక్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్తాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు చూసాం కదండి, ఇప్పుడు జస్ట్ అది బేసిక్ చెక్ చేసుకుంటుందండి. ఇక్కడ నేను ఈ చెక్ స్క్రీన్ అన్నది మనకి విండోస్ సర్వర్, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికీ? ఓకే. ఓకే. ఈ చెక్స్ అనేది మీకు ఆల్రెడీ నేను చూపించానండి. సీక్వెల్ 2005 ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఒక 14 చెక్స్ మీకు చేసుకోవడం చూపించాను. చెక్స్ ఏంటి, ఏం చేస్తుంది, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే ఏం లేదు. మినిమం ఈ సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మీ సిస్టంలో మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ మీట్ అయిందా లేదా, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మీట్ అయిందా లేదా, ఏమైనా అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఏమైనా సెటప్ చేయాలా లేదా, లేదంటే రీస్టార్ట్ చేయాలా. ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ విండోస్ వాళ్ళు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి వదిలేస్తారండి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపల్సరీ రీస్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే విండోస్ సర్వర్ పైన ఇన్స్టాల్ చేసి వదిలేస్తారు, రీస్టార్ట్ చేయరు. ఎందుకంటే ఎప్పుడైనా మెయింటెనెన్స్ యాక్టివిటీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ సర్వర్స్ అన్ని ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యేలాగా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అప్పుడు ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుందిలే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు డౌన్ టైం తీసుకొని రీస్టార్ట్ చేయడం, కస్టమర్ ప్రోడక్ట్ ఓనర్ కానీ క్లయింట్ కానీ ఒప్పుకోకపోవచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటే రీస్టార్ట్ చేయరు, అలా వదిలేస్తారు. అలాంటప్పుడు మళ్ళీ దానిపైన మనం సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే ఈ రీస్టార్ట్ కంప్యూటర్ అనేది చెక్ ఫెయిల్ వస్తుందండి. ఇక్కడ మీరు చూసారు కదా, అన్ని చెక్స్ కరెక్ట్ మార్క్ టిక్ మార్క్ వచ్చాయి, గ్రీన్ టిక్ మార్క్ వచ్చాయి అనమాట. సో అందువల్లనే మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది లేదా ఓకే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఏ ఒక్క చెక్ అయినా సరే ఇంటూ మార్క్ వస్తే మీకు ఓకే ఆప్షన్ కనిపించదు. మీరు దానికి సంబంధించిన ఒకవేళ రీస్టార్ట్ కంప్యూటర్ చెక్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ సీక్వెల్ సర్వర్ మళ్ళీ విండోస్ సర్వర్ మొత్తాన్ని రీస్టార్ట్ చేసి అప్పుడు మళ్ళీ సెటప్ని స్టార్ట్ చేయాలి. సో ఆ రకంగా చెక్స్ ఉంటాయండి. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, మొత్తం పాస్డ్ చెక్స్ 6, ఫెయిల్డ్ చెక్స్ ఏమి లేవు, వార్నింగ్ చెక్స్ ఏమి లేవు, స్కిప్డ్ చెక్స్ ఏమి లేవు. సో ఎప్పుడైతే పాస్డ్ చెక్, ఇందులో మనం ఏమి ఇగ్నోర్ చేయొచ్చండి, వార్నింగ్ 1, 2 ఉన్నా ఇగ్నోర్ చేయొచ్చు, నో ప్రాబ్లం, మీకు ఓకే బటన్ కనిపిస్తుంది. కానీ ఫెయిల్డ్ ఒక్కటి ఉన్నా సరే మీకు ఓకే బటన్ కానీ నెక్స్ట్ బటన్ కానీ కనిపించదు. ఇవి చెక్స్ ఫెయిల్డ్. మీరు కావాలంటే దీన్ని ఆ ఇష్యూని ఫిక్స్ చేసిన తర్వాత రీరన్ చేయొచ్చు. మళ్ళీ ఆటోమేటిక్గా చెక్స్ అన్ని రీరన్ అయ్యి సెట్ అయ్యే లేదు చూసుకుంటుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్గా చెక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఓకే బటన్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ ఓకే కొట్టండి. ఈ చెక్స్ తర్వాత మళ్ళీ ఇంకొన్ని చెక్స్ కూడా ఉంటాయి సీక్వెల్ 2008లో. మీరు ఈ చెక్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చెక్ స్క్రీన్ అంటారు దాన్ని. ఆ చెక్ స్క్రీన్ అనేది ఒక ఐడియా ఉంటుంది చాలు. ఏదైనా చెక్ ఫెయిల్ అయితే దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో ఏంటనేది, జనరల్గా ఏ చెక్ ఫెయిల్ అవుతుందంటే 2000 రీస్టార్ట్ చెక్ ఫెయిల్ అవుతుంది అనమాట. ఎవరన్నా రీస్టార్ట్ చేయకుండా వదిలేస్తే ఆ చెక్ ఫెయిల్ అవుతుంది, దాన్ని రీస్టార్ట్ చేయొచ్చు. లేదు రీస్టార్ట్ చేయడం వేస్ట్ అనుకుంటే మనం డైరెక్ట్గానే మన లోకల్ ల్యాప్టాప్లో మాత్రం చిన్న ట్రిక్ ప్లే చేస్తాం రీస్టార్ట్ చేయకుండా ఉండడానికి. అది ఆర్గనైజేషన్లో కానీ ప్రొడక్షన్ దాంట్లో చెయ్యమంటే అది చాలా రిస్క్ ట్రిక్. అది జస్ట్ మన లోకల్ ల్యాప్టాప్లోనే ప్లే చేస్తాం అంతే. సో ఇక్కడ మీకు ఇన్స్టాన్స్కి ప్రోడక్ట్కి వచ్చింది కదండి, ప్రోడక్ట్కి ఏం లేదు, జస్ట్ మీరు నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్ బై డిఫాల్ట్గా ప్రోడక్ట్కి ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇది యోలా స్క్రీన్ అంటాం, ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ స్క్రీన్ అంటాం కదా, ఇది యోలా స్క్రీన్. ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ మీద ఐయాక్స్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. నెక్స్ట్. సో ఇక్కడ సపోర్ట్ ఫైల్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఒక చిన్న కాన్సెప్ట్, సీక్వెల్ 2005లో కాకుండా సీక్వెల్ 2008 నుంచి ఏం చేస్తుందంటే సపోర్ట్ ఫైల్స్ ఏమైనా ఉంటే అదే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన సపోర్ట్ ఫైల్స్ సీక్వెల్ 2008కి సంబంధించిన సపోర్ట్ ఫైల్స్ ఉంటే అది ఏం చేస్తుందంటే దీనికి ఇంటర్నెట్ ఐ మీన్ లైక్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే ఇది ఆటోమేటిక్గా దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కొన్ని దీనికి కావాల్సిన సపోర్ట్ ఫైల్స్ కూడా ఇంటర్నెట్ నుంచి అది డౌన్లోడ్ చేసేసుకుంటుందండి. సో దాన్ని సెటప్ సపోర్ట్ ఫైల్స్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీక్వెల్ 2014 కానీ ఇంకా అంతకంటే సీక్వెల్ 2012 కానీ 14 కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఆర్టీఎం ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకుందాం, సీక్వెల్ 2012 ఆర్టీఎం ఇన్స్టాల్ చేస్తుంటే ఆటోమేటిక్గా దాని సర్వీస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. SP1 SP2 ఇవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆర్టీఎం, దాని తర్వాత కదా సర్వీస్ ప్యాక్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా దాని సర్వీస్ ప్యాక్స్ కూడా డౌన్లోడ్ అయిపోతాయి. డౌన్లోడ్ అయిపోయి మనకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ సపోర్ట్ ఫైల్స్లో మాత్రం డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా సపోర్ట్ ఫైల్స్ డౌన్లోడ్ అయ్యాయండి. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, మీరు జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. సో ఇందాక మీరు చెక్స్ చేశారు కదా, ఇప్పుడు ఇంకొన్ని చెక్స్ రన్ అవుతాయండి. ఇందాక మీరు చెక్స్ చూసారు కదా, కొన్ని చెక్స్ చూసారు, ఇక్కడ ఇంకొన్ని చెక్స్ ఎక్స్ట్రా చెక్స్ రన్ అవుతాయి అనమాట. ఇవన్నీ చెక్స్, ఇవన్నీ మీకు తెలుసు కదా, ఏమైనా పర్టికులర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోతే రెడ్ మార్క్ వచ్చేస్తుంది, రెడ్ ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. దానివల్ల మీరు నెక్స్ట్ బటన్ కూడా చూడలేరు. వార్నింగ్ వస్తే మీరు నెక్స్ట్ చూడగలరు, ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పాస్డ్ అని 10, ఫెయిల్డ్ 0, వార్నింగ్ 1, స్కిప్డ్ 0.
సో పాస్డ్ వార్నింగ్ నో ప్రాబ్లం అండి. ఫెయిల్డ్ మాత్రం 1 ఉన్నా సరే నెక్స్ట్ స్క్రీన్ మీకు కనిపించదు, నెక్స్ట్ బటన్ మీకు కనిపించదు. సో ఇక్కడ 1 వార్నింగ్ ఉంది. సో నో ప్రాబ్లం, వీ కెన్ ప్రొసీడ్ అనమాట. నెక్స్ట్ క్లిక్ చేయండి. షణ్ముఖ్ గారు చెప్పండి. ఇది మీరు విండోస్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేస్తున్నారా ఎస్క్యూఎల్ సర్వర్, లేకపోతే లోకల్ విండోస్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేస్తుంది. మీకు స్క్రీన్ కనెక్ట్ అయిందా అండి? కనెక్ట్ కనెక్ట్ అయిందా? ఓకే. సో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ కింద ఇవన్నీ తెలిసిపోతాయి సర్వర్ అని చెప్పి మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఫీచర్ సెలక్షన్ స్క్రీన్ వచ్చింది. ఈ ఫీచర్ సెలక్షన్ స్క్రీన్ ఏ ఫీచర్స్ మీరు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఆ పర్టికులర్ ఫీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. బై డిఫాల్ట్గా మీకు కొన్ని ఫీచర్స్ చెప్పానండి, అవి ఎక్కడైనా రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్గా మనం డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ని కంపల్సరీగా సెలెక్ట్ చేస్తాం. SQL సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ కంపల్సరీ. డేటాబేస్ ఇంజిన్ సర్వీస్ అనేది కంపల్సరీ ఫీచర్ అనమాట. SQL సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ పర్టికులర్ డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేస్తేనే SQL సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దీని పైన మాత్రమే అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ ఇంజిన్ వర్క్ చేస్తేనే, ఇంజిన్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది SQL సర్వర్. సో ఇంజిన్ వర్క్ చేస్తేనే మీరు దానిపైన ఏమైనా చేయగలరు అనమాట. అనాలిసిస్ సర్వీసెస్ కానీ, రిపోర్టింగ్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేయగలరు. సో డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ అనేది కంపల్సరీ. రెప్లికేషన్ కాన్సెప్ట్ మనకి తర్వాత యూజ్ అవుతుంది. రెప్లికేషన్ ఈ సర్వీస్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఫుల్ టెక్స్ట్ సెర్చ్ అనేది ఏం చేస్తుంది తర్వాత చెప్తాను. అనాలిసిస్, రిపోర్టింగ్ ఇవన్నీ మనకు కావాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడు మనకి మనం ఓన్ డెసిషన్ తీసుకోము. క్లయింట్ చెప్తాడు, బాబు మాకు ఈ సర్వీస్ కూడా ఇంక్లూడ్ చేయని క్లయింట్ చెప్తాడు. సో అప్పుడు కావాలనుకుంటే వీటిని ఇన్స్టాల్ చేస్తామండి. అవసరం లేదనుకుంటే ఇన్స్టాల్ చేయండి. జనరల్గా అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఇన్స్టాల్ చేయము. ఎప్పుడైనా పర్టికులర్గా క్లయింట్ అడిగితే మీరు చూడండి, ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకవేళ క్లయింట్ నాకు అనాలిసిస్ సర్వీసెస్ కావాలంటే ఏం చేస్తారండి, మనం సేమ్ ఏదో ఒక SQL సర్వర్ 2008ని సాఫ్ట్వేర్ కాపీని తీసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ డిజేబుల్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారు, SQL సర్వర్ మొత్తం ఇన్స్టాల్ చేస్తారు. ఒకవేళ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ మీద నాకు అనాలిసిస్ సర్వీసెస్ కావాలి, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కావాలని అడిగితే ఏం చేస్తామండి, జస్ట్ మళ్ళీ అదే సాఫ్ట్వేర్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ డిజేబుల్ అయిపోయి ఉంటాయి. మీకు ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటుంది. అనాలిసిస్ సర్వీసెస్ కావాలంటే అనాలిసిస్ సర్వీస్ని క్లిక్ చేస్తారు. రిపోర్టింగ్ సర్వీసెస్ కావాలంటే రిపోర్టింగ్ సర్వీసెస్ని క్లిక్ చేస్తారు. సో ఆ రకంగా మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక్క ఫీచర్ ఇన్స్టాల్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు బై డిఫాల్ట్గా ఏమేమి సెలెక్ట్ చేయాలి, ఇది ఫీచర్స్, ఇవి షేర్డ్ ఫీచర్స్. షేర్డ్ ఫీచర్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నా సరే ఆ ఇన్స్టాన్స్ మొత్తం అన్ని ఇన్స్టాన్సెస్ కూడా ఈ షేర్డ్ ఫీచర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాయి, వాడుకుంటాయి. లైక్ SSMS కానీ, బుక్స్ కానీ. ఇప్పుడు బుక్స్ హెల్ప్ ఉంది, ఈ హెల్ప్ 50 ఇన్స్టాన్స్కి 50 హెల్ప్లు ఇన్స్టాల్ అవ్వు. ఒక హెల్ప్ ఇన్స్టాల్ అవుతుంది, 50 ఇన్స్టాన్స్ అవే హెల్ప్ వాడుకుంటాయి అనమాట. సో వాటిని షేర్డ్ ఫీచర్స్ అంటారు. ఇన్స్టాన్స్ మధ్య షేర్ చేసుకునే ఫీచర్సే షేర్డ్ ఫీచర్స్. షేర్డ్ అంటే ఏంటండి, ఒక 2 ఇన్స్టాన్సెస్ ఉంటే ఆ 2 ఇన్స్టాన్స్ని కొన్ని కామన్ సర్వీసెస్ని షేర్ చేసుకుంటాయి. ఆ కామన్ సర్వీసెస్నే షేర్డ్ ఫీచర్స్ అంటారు అనమాట. ఈ షేర్డ్ ఫీచర్స్లో బై డిఫాల్ట్గా మనకి కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లయింట్ టూల్స్ కనెక్టివిటీ కానీ, సో క్లయింట్ టూల్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ కానీ, క్లయింట్ టూల్స్ SDK కానీ, బుక్స్ ఆన్లైన్ కానీ, మేనేజ్మెంట్ టూల్స్ అంటే ఏం లేదండి, SSMS ఎందులో ఉంటుంది, మేనేజ్మెంట్ టూల్స్లో ఉంటుంది. మీరు SSMS ఇన్స్టాల్ చేయలేదు, SSMS ఇన్స్టాల్ చేయాలని కంపల్సరీ రూల్ ఏం లేదు. మీరు కావాలంటే ఇప్పుడు ఇలా ఇన్స్టాల్ చేసేసి క్లయింట్ మెషిన్లో మీరు కావాలంటే SSMS ఇన్స్టాల్ చేయొచ్చు. వాడి మెషిన్లో ఓన్లీ SSMS ఇన్స్టాల్ అయి ఉంటుంది. బట్ వాడు అక్కడి నుంచి ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాడు. గాట్ ఇటా? ఇన్స్టాన్స్ ఒకటే ఉంటుంది, వాడి మెషిన్లో SSMS ఉంటుంది. ఇక్కడ ఏమో SQL సర్వర్ మాత్రం ఇంజిన్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ SSMS ఉండదు. వాడు ఏంటంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడు, వాడికి ఆ పర్మిషన్స్ లేవు అనుకుందాం. వాడి మెషిన్లో SSMS ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాన్స్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా వాడు కనెక్ట్ అయిపోవచ్చు. బట్ వాడి క్లయింట్ మెషిన్లో SSMS ఉంటే చాలు, వాడి క్లయింట్ మెషిన్లో మొత్తం SQL సర్వర్ అంతా ఉండక్కర్లేదు. సో వాడి క్లయింట్ మెషిన్లో SSMS ఇన్స్టాల్ చేసే బాధ్యత, మీ లోకల్ ల్యాప్టాప్స్లో SSMS ఇన్స్టాల్ చేసే బాధ్యత విండోస్ టీమ్ వాళ్ళదండి. వాళ్ళు ఓన్లీ SSMS ఇన్స్టాల్ చేస్తారనమాట. సో మనకు కావాలనుకుంటే SSMS ఒక్కటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ మొత్తం సాఫ్ట్వేర్లో. లేదు వద్దు అనుకుంటే మొత్తం ఇన్స్టాన్స్ అంతా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇన్స్టాన్స్ అంతా ఇన్స్టాల్ చేసి కావాలి SSMS తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే కూడా SSMS తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలాగా సేమ్ ఇదే సాఫ్ట్వేర్ పెడతారు. మీకు SSMS కావాలంటే మేనేజ్మెంట్ టూల్స్ సెలెక్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా SSMS ఒకటే ఇన్స్టాల్ అవుతుంది. సో నెక్స్ట్ బై డిఫాల్ట్గా SQL క్లయింట్ కనెక్టివిటీ SDK ఇది కూడా సెలెక్ట్ అయి ఉంటుందండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ రాసుకోండి మీరు ఎక్కడన్నా, లేదంటే ఈ స్క్రీన్ షాట్ చూసుకోండి. బై డిఫాల్ట్గా ఇంజిన్ సర్వీసెస్, రెప్లికేషన్, ఫుల్ టెక్స్ట్, క్లయింట్ టూల్స్ కనెక్టివిటీ, క్లయింట్ టూల్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ, క్లయింట్ టూల్స్ SDK, బుక్స్ ఆన్లైన్, మేనేజ్మెంట్ టూల్స్, క్లయింట్
క్లయింట్ కనెక్టివిటీ ఎస్డికే. ఈ ఫీచర్స్ మాత్రం ఏ ఇన్స్టాన్స్ కానీ ఈ ఫీచర్స్ని కంపల్సరీ సెలెక్ట్ చేస్తాం. సో ఓకేనండి, క్లియర్ అండి. ఈ ఏ ఇన్స్టాన్స్ కన్నా సరే కంపల్సరీగా ఈ ఫీచర్స్ని సెలెక్ట్ చేస్తాం. ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే క్లయింట్ మనకు చెప్తే ఆ పర్టికులర్ ఫీచర్స్ లైక్ అనాలిసిస్ సర్వీసెస్ కానీ, రిపోర్టింగ్ సర్వీసెస్ కానీ, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కానీ పర్టికులర్ సర్వీసెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కావాలంటే ఈ ఆప్షన్ చూసారు కదా మీరు, సెలెక్ట్ ఆల్ కొడితే ఆల్ సెలెక్ట్ అయిపోతాయి, లేదా అన్సెలెక్ట్ ఆల్ కొడితే ఆల్ అన్సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు పర్టికులర్ కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. సీక్వెల్ సర్వర్ సర్వీసెస్, క్లయింట్ టూల్స్ ఎస్డికే, ఇంటిగ్రేషన్ సర్వీసెస్, క్లయింట్ టూల్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఎస్డికే, ఇంటిగ్రేషన్ అవసరం లేదు, బుక్స్ ఆన్లైన్, మేనేజ్మెంట్ టూల్స్ ఎస్డికే. ఇవి బై డిఫాల్ట్గా మనం సెలెక్ట్ చేస్తాం. ఈ కింద చూసారా షేర్డ్ ఫీచర్ డైరెక్టరీ. ఈ షేర్డ్ ఫీచర్ డైరెక్టరీ ఎక్కడికి వెళ్తుందండి? కింద సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్లో ఈ షేర్డ్ ఫీచర్స్ డైరెక్టరీ ఉంటుందన్నమాట. అంటే షేర్డ్ ఫీచర్స్ ఒక లొకేషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మెయిన్ ఫీచర్స్ ఒక లొకేషన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు పాత్ మార్చుకోవచ్చు. ఈ షేర్డ్ ఫీచర్స్ నాకు ఇక్కడ అక్కర్లేదు, నేను వేరే దగ్గర పెట్టుకోవాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తారండి. ప్రస్తుతానికైతే కంపల్సరీగా షేర్డ్ ఫీచర్స్ అనేది సి డ్రైవ్లోనే ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి ఈ బటన్ మీకు ఎనేబుల్ అవ్వదు. సో అందుకని మీకు ఇలా చూపిస్తుంది అనమాట. నేను బటన్ మీద క్లిక్ చేస్తున్నా సరే ఇది డిగ్రేడ్ అయిపోయి ఉండిపోతుంది అనమాట, గ్రేడ్ అవుట్ అయిపోయి ఉండిపోతుంది. సో షేర్డ్ ఫీచర్స్ అనేది సి డ్రైవ్లోనే ఇన్స్టాల్ చేసుకుంటారు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే మనది మెయిన్ స్క్రీన్ ఏంటంటే ఫీచర్ సెలక్షన్ స్క్రీన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం వస్తుందండి? డిఫాల్ట్ ఇన్స్టాన్సా, నేమ్డ్ ఇన్స్టాన్సా? అంతకుముందు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఇన్స్టాన్స్ దగ్గర ఉండేది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అదే పంప్ చేస్తుంది నేమ్డ్ ఇన్స్టాన్స్. ఎందుకండి? ఈ మెషిన్లో డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఉందని చెప్పి ఈ ఇన్స్టలేషన్ తెలిసిపోయింది, ఆటోమేటిక్గా ఈ ఇన్స్టలేషన్ తెలిసింది. సో అందుకని డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాకుండా డైరెక్ట్గా నేమ్డ్ ఇన్స్టాన్స్కి వచ్చింది. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మనం సెలెక్ట్ చేసినా సరే ఇన్స్టాల్ అవ్వదండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన మెషిన్లో సీక్వెల్ సర్వర్ 2005 ఇన్స్టలేషన్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, సీక్వెల్ సర్వర్ 2005కి ఒక డిఫాల్ట్ ఇన్స్టాన్స్, సీక్వెల్ సర్వర్ 2008కి ఒక డిఫాల్ట్ ఇన్స్టాన్స్, 8R2కి ఒక డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కింద మనం ఇన్స్టాల్ చేయలేము. ఒక మెషిన్లో ఏ వర్షన్కి సంబంధించిన డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసినా సరే రిమైనింగ్ అదర్ వర్షన్స్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మనం ఇన్స్టాల్ చేయలేము. 2005, 8, 8R2, 12, 14, 16, 17 వీటిలో ఏ ఒక్క డిఫాల్ట్ ఇన్స్టాన్స్ మీరు ఇన్స్టాల్ చేసినా సరే రిమైనింగ్ వర్షన్స్లో మళ్ళీ ఇంకోసారి డిఫాల్ట్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకుంటే వర్షన్కి మారే ఇన్స్టాన్స్ కాదండి డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఒక మెషిన్కి ఒక డిఫాల్ట్ ఇన్స్టాన్సే ఉంటుంది, అది ఏ వర్షన్ అయినా కానివ్వండి. సో రిమైనింగ్ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసినా సరే నేమ్డ్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలరు తప్పితే ఇంకోసారి డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒక కంప్యూటర్లో ఒక సర్వర్లో ఏ వర్షన్కి సంబంధించిందన్న ఒక డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలం. సో గాట్ ఇట్ కదండి. ఇప్పుడు నేను నేమ్డ్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నేమ్డ్ ఇన్స్టాన్స్కి నేమ్ ఇస్తున్నాను. ఏ నేము?